హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రవ కేక్ని చేసి చూపించబోతున్నాను. అది కూడా ఈజీ ప్రాసెస్లో ఎగ్ యూజ్ చేయకుండా, ఓవెన్ లేకుండా స్పాంజీగా రవ కేక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో కేక్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, రవ్వ కూడా ఎంత బాగా కుక్ అయిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రవ కేక్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వని యాడ్ చేయండి. అలాగే ఇందులోనే 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు జల్లెడ తీసుకొని అందులో 1/2 కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించండి. ఇలా జల్లించడం వలన ఏవైనా ఉండలు ఉంటే కనుక వాటిని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వంట నూనె, దీని ప్లేస్లో మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లీల నూనె మాత్రం యాడ్ చేయకూడదు. అలాగే 1/2 కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న రవ్వని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలపండి. ఎలా పడితే అలా కాకుండా ఒకే డైరెక్షన్లో బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం రవ్వని యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల రవ్వ అనేది బాగా నాని కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఒక 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇలా బబుల్స్లా ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకొని, ఇవి మీ దగ్గర లేకపోతే కనుక డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మైదా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మన బ్యాటర్లో యాడ్ చేసేటప్పుడు అడుక్కు వెళ్ళకోకుండా ఉంటాయి. ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి కుక్కర్ తీసుకొని దానికి ఉన్న రబ్బర్ అలాగే విజిల్ కూడా తీసేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇసుకని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిలో స్టాండ్ పెట్టుకొని, ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోతే కనుక సమానంగా ఉన్న ప్లేట్ని కూడా పెట్టి బేక్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఇది ప్రీహీట్ అయ్యే లోపల కేక్ బ్యాటర్ తీసుకొని దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, దీని ప్లేస్లో మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే టూటీ ఫ్రూటీ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మిగతా టూటీ ఫ్రూటీని పైన వేసుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఒక అల్యూమినియం గిన్నెని తీసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా లోతుగా ఉన్న గిన్నెని తీసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కేక్ కూడా పొంగుతుంది కదా, సో లోతుగా ఉన్న గిన్నెని తీసుకుంటే కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసి గిన్నె అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేశాక ఒక బటర్ పేపర్ని గిన్నెలో సరిపోయేటట్లుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే కనుక మైదా పిండిని తీసుకొని కొద్దిగా గిన్నెలో అంతా కూడా చల్లుకోండి. ఇలా చేస్తే మనకి కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని కూడా కేక్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకొని మిగిలిన టూటీ ఫ్రూటీని కూడా పైన యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ గిన్నెని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్ వేడిగా ఉంటుంది కాబట్టి తగలకుండా జాగ్రత్తగా కుక్కర్లో పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 50 నుంచి 55 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కేక్ అనేది బేక్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 50 నిమిషాల పాటు బేక్ అవ్వడానికి పట్టిందండి. ఇలా ఒక 50 నిమిషాల తర్వాత మూత తీసుకొని చిన్న పుల్లని గుచ్చి చూసారంటే పిండి అనేది అంటుకోకుండా ఉండాలి. ఏమాత్రం కొద్దిగా అంటుకున్నా మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి కేక్ని తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ అనేది పూర్తిగా చల్లారాక చాక్తో ఒకసారి చుట్టూ కూడా లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి బాలించుకోండి. ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ తీసేసుకోవాలి. అంతే, చూడండి కేక్ కూడా చాలా చక్కగా ఎంత ఫ్లఫీగా బాగా వచ్చిందో.
దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, ఇలా ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా రవ్వ కేక్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకుని చూద్దాము. చూడండి, రవ్వ కూడా ఎంత బాగా కుక్ అయిందో. మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ పొంగి కేక్ కూడా చాలా ఫ్లఫీగా వచ్చింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రవ్వతో కేక్ని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.